దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు అఖిలపక్ష బీఏసీ సమావేశాల్లో మోదీ సర్కారు సుముఖత వ్యక్తం చేసింది. ఎస్ఐఆర్ పై ప్రత్యేక చర్చ జరపలేమన్న కేంద్రం ఎన్నికల సంస్కరణపై చర్చిస్తామని ప్రకటించింది. ఈ నెల 9న ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ జరపాలని నిర్ణయించింది. దేశంలో 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్ఐఆర్ ముసుగులో బీజేపీ వ్యతిరేక ఓటర్లను తొలగించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. దీనిపై పార్లమెంట్లో వెంటనే చర్చ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. గత 2 రోజులుగా ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల సంస్కరణలపై చర్చకు కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ నెల 9న దీనిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తేల్చి చెప్పింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష సమావేశంతో పాటు బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8న జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంపై, ఈ నెల 9న ఎన్నికల సంస్కరణపై లోక్సభలో చర్చించబోతున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్నికల సంస్కరణలపై చర్చకు తాము సంసిద్ధత వ్యక్తం చేశామని తెలిపారు. మన దేశంలో అమల్లో ఉన్న సంబంధిత వస్తువుల గురించి ఎన్నికల ప్రక్రియ సంబంధిత అంశాలను ప్రస్తావించవచ్చునని తెలిపారు. 2 అంశాలపై లోక్సభలో చర్చ ముగిసిన తర్వాత రాజ్యసభలో చర్చ చేపట్టాలంటూ ప్రతిపాదిస్తామన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల ధోరణిని ఖండించారు మంత్రి కిరణ్ రిజిజు. మంగళవారం ఉభయ సభల్లో మాట్లాడారు మంత్రి. ఇతర కీలక అంశాలను వదిలేసి కేవలం ఒక్క డిమాండ్ పైనే చర్చకు పట్టుబట్టడం ఏమిటని ప్రశ్నించారు. చిన్న పార్టీల నాయకులు చాలా అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరుకుంటున్నారని, వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. విపక్షాలు లేవనెత్తే అన్ని విషయాలపై చర్చకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. 2-3 పార్టీలు సభలో ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐఆర్ పై ప్రత్యేకంగా చర్చించలేమని, ఎన్నికల సంస్కరణలపై చర్చిద్దామని మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపాదించారు.